మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. కేటీఆర్ గారి నేటి మాటలు అహంకార పూరితంగా ఫ్రస్ట్రేషన్తో బలుపుతో కూడుకున్నటువంటి మాటలుగా మేము భావిస్తున్నాం. వెధవనే పదం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మేము అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఇంచుమించు 9 సంవత్సరాలలో 60 మంది ప్రతిపక్ష శాసనమండలి సభ్యుల్ని వెంట పడి మరీ కండువ గప్పిన వెధవలు ఎవరనే మాట. రోజుకొకరిని తీసుకొని మా బట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష నేతగా చూడకుండా చేసినటువంటి వెధవలు ఎవరో అని ఈరోజు మేము మా పార్టీ పక్షాన్ని కూడా అడగదలుచుకున్నాం అన్నమాట. మాటలు చక్కగా రానని చెప్తున్నాం. మీరు ఒకడంటే మీరు ఏంటంటే ఇప్పటికీ అనేక మార్లు చెప్పినాం. ప్రజాస్వామ్యం గురించా మీరు మాట్లాడదని అడుగుతున్నాం. అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈరోజు కూని రాగాలు కూస్తూ మా శ్రీధర్ బాబును పట్టుకొని కూడా ఎవరు వేసిర్రు కండువా ఏ విధ వేసిండు అనేటువంటి మాట ఈరోజు మా శ్రీధర్ బాబు గారిని మాట్లాడేటువంటి మాటలు. ఇక మా ముఖ్యమంత్రి గారిని అయితే ఇష్టానుసారంగా ఈర్ష్యతోటి ఆయన పరిపాలన ప్రజలకు మరింత చేరువైతున్న సందర్భంలో ప్రజాపాలనలో నిమగ్నమవుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఈర్ష్య భావంతో మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఈరోజు 10 ఏళ్ల పాటు మీ అతి తెలివిని ప్రదర్శించినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ఫిరాయింపుల భాగవతాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ శుద్ధ పూస ముచ్చట్లిగా ఆపని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని పట్టుకొని కేటీఆర్ గారు పదే ఎందుకు మాట్లాడుతున్నాడు అనే మాట సందర్భంగా ప్రజలు చిత్కరించినా ఈరోజు సన్నాయి నొక్కులుగుతూ ఏదో రోజు వంకుతో మీడియాలో మాట్లాడాలని ఈరోజు ఏదో వాగుడు మాటలు మాట్లాడుతున్నటువంటివి ప్రజలందరూ గమనిస్తున్న చెప్పని మాట సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యేలను మోసం చేశారని వేమన శతకాలు చదువుతున్నాడు కేటీఆర్ గారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు 10 ఏళ్లలో మీరు ఫిరాయించిన ఎమ్మెల్యేలతో చేసింది ఏంటో అని అడుగుతున్నాం. నువ్వు చేస్తే సంసారం, మీరు చేస్తే సంసారం, పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారం అని అడుగుతూ ఉన్నాం. ఉప ఎన్నికలు వస్తూనే మాట్లాడుతున్నారు. ఇప్పటికే వచ్చిన ఉప ఎన్నికల్లో మీరు చేసింది ఏందో అంటున్నా. అసెంబ్లీలో ఓడించాం, పార్లమెంట్లో 0కే పరిమితం చేశాం. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేపు ఉప ఎన్నికలు ఏవచ్చినా మీ పార్టీ తుడుచుకుపెట్టుకోవడం ఖాయమన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజాపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్కు మీ సూచనలు విలువైనట్టు ఇస్తారని చెప్పి అనుకుంటే రోజుకో రాజకీయం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఏమానో అర్థం కానటువంటి మాట. ఈసారి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ ఈరోజు పార్టీలు మింగేసి రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని నంగనాచి కబుర్లు చెప్తున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భం ప్రజానికలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా, ప్రజలను డైవర్ట్ చేసే విధంగా రాజకీయాలు చేయడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తరఫున సూచన చేస్తా ఉన్నాం. ఇది ఒక హెచ్చరికగా కూడా భావించాల్సిన అవసరం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.